సంక్రాంతి సంబరాల్లో రథం పోటీలు జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉండగా పోటీలు మొదలవుతున్నాయి. ప్రతి సంవత్సరం రామరాజు కుటుంబందే విజయం. ఈ సంవత్సరం ఎవరిదో చూద్దాం అని చెప్పి మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా రథం పోటీకి సిద్ధమవుతారు. అందరూ కూడా రథాలు పట్టుకొని ఎవరి కుటుంబాలు వాళ్ళు రథం పట్టుకొని అలా పోటీలో పాల్గొనడానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ విశ్వ పంపించిన మనిషి అయితే కత్తి పట్టుకొని ధీరజ్ని చంపడానికి అయితే వస్తాడు. అలా వాళ్ళైతే రథం పట్టుకొని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా ఇంతలో ధీరజ్ వెనక్కి ఆ విశ్వ పంపించిన రౌడీ ఉంటాడు. అది చూసి విశ్వ అయితే ఇక నీ పని కాని అని చెప్పి తల ఊపుతాడు. దాంతో ఆ రౌడీ అయితే సరే సార్ అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ దగ్గరకు వెళ్ళి కత్తినైతే తీస్తాడు. కత్తి తీసి ధీరజ్ని పొడవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజు, వేదవతి వీళ్ళు ఆ రథం పోటీలో ఎలాగైనా మేమే ముందు రావాలని చెప్పి వాళ్ళైతే పట్టుదలతో వెళ్తూ ఉంటారు. అలా ధీరజ్ కూడా రథం మోస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ వెనక నుండి ఆ రౌడీ వచ్చి ధీరజ్ కడుపులో ఒక్కసారిగా పొడి చేస్తాడు. పొడవగానే ధీరజ్ అయితే ఒక్కసారిగా నాన్న అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆపి ధీరజ్కి ఏమైందని చెప్పి చూస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.